నమస్సర్వేభ్యః వేదవాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం చూడబోయేటువంటి అంశం వచ్చేసి స్త్రీలింగాల్లో సర్వనామాలు చూస్తున్నాం. స్త్రీలింగ సర్వనామాలు అంటే ఏమిటి? మనం ఉదాహరణగా మీకు అర్థమయ్యే విధానంలో చెప్పాలంటే, పుల్లింగ సర్వనామాలు నేర్చుకునేటప్పుడు మీకు అతడు, ఈతడు అనేటువంటి స్వరూపాన్ని మీకు నేను చెప్పాను. అంటే పుల్లింగంలో ఆంగ్లంలో తీసుకుంటే హీ, హీ అంటే అతడు, ఇతడికి రెండిట్లు కలిపి హీయే వాడతారు. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి హీని హీ అనేటువంటి వాడు దూరంగా ఉంటే అతడు అంటాం, ఆ హీ దగ్గరగా ఉంటే ఇతడు అని అంటాం. అవును కదా? కాబట్టి స్త్రీలింగాలను మరి ఏమంటాం? ఆంగ్లంలో షీ అంటాం. ప్రొనౌన్ నామవాచకానికి బదులుగా వాడేవే సర్వనామాలు కదా. నౌన్స్కి బదులుగా వాడేవి ప్రొనౌన్స్. ఇప్పుడు సీత అని అన్నాను, షీ అని కూడా అనొచ్చు. కాబట్టి సంబోధించేప్పుడు షీ నామవాచకం. ఇప్పుడు సీత ఈజ్ గోయింగ్ టు స్కూల్, దాన్ని నేను సర్వనామంలో చెప్పాలనుకుంటే ఆ వాక్యాన్ని షీ ఈజ్ గోయింగ్ టు స్కూల్. సో షీ అనేది స్త్రీలింగ సర్వనామానికి స్వరూపం ఆంగ్లంలో. కానీ ఈ షీ దూరంగా ఉంటే ఏమవుతోంది తెలుగులో? ఆమె. ఈ షీ దగ్గరగా ఉంటే ఏమవుతోంది తెలుగులో? ఈమె. ఈ షీని ప్రశ్నించేటప్పుడు ఎవరు, ఇలా మారుతోంది. ఈ షీకి ఇన్ని స్వరూపాలు ఉన్నాయి కదా, ఆమె, ఈమె, దూరము దగ్గర మీద ఆధారం చేసుకుని ఆమె, ఈమె అని అంటున్నాముగా. మరి సంస్కృతంలో కూడా అలాగే ఉంటుంది. దాన్నే షీ దూరంగా ఉంటే సా ఆమె, ఏషా ఈమె, కా ఎవరు, యా ఎవరైతే, ఇలా శబ్దస్వరూపం ఉంటుంది. పుల్లింగంలో సహ అతడు, ఏషః ఇతడు, కహ ఎవరు, యహ ఎవరైతే అనేటువంటి శబ్దస్వరూపాలు అక్కడ నేర్చుకున్నాం సర్వనామాల్లో, పుల్లింగాల్లో. స్త్రీలింగాల్లో మనం నేర్చుకునేవి సా ఆమె, ఏషా ఈమె, కా ఎవరు, యా ఎవరైతే. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా, యా కుందేందుతుషారహారధవళా, యా శుభ్రవస్త్రాన్వితా, యా వీణా వరదండమండితకరా, యా శ్వేతపద్మాసనా, యా బ్రహ్మాచ్యుతశంకరః ప్రభృతిభిః దేవైః సదా వందితా, సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. ఈ శ్లోకము ఆబాలగోపాలము కూడా నిత్యము పఠించేటువంటి సరస్వతి ధ్యాన శ్లోకం ఇది. దీంట్లోనే ఉంది యా కుందేందు తుషారహారధవళా, యా ఎవరైతే, యా శుభ్రవస్త్రాన్విత ఎవరైతే, యా అంటే ఎవరైతే. చండీ సప్తశతిలో కూడా వస్తోందిగా, యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థిత. ఇవన్నీ యా అంటే ఎవరైతే. కాబట్టి ఇవన్నీ ఏమిటి? సర్వనామాల్లో వస్తాయి. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయండి మనకి అంటే, నిత్య జీవితంలో మనకు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా సంస్కృతం మాట్లాడేటప్పుడు. కాబట్టి వీటి మీద మీకు అవగాహన రప్పించడం కోసము ఒక విహంగ వీక్షణంగా మీకు చెబుతున్నాను. యా అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది, కా, సా, యా, ఏషా అంటే ఏమిటి అనేవి మీకు చెప్పబడుతుంది అంతే తప్ప ఇప్పుడు దాని లోపలికి, దాని డెప్త్స్లోకి ఇప్పుడు మనం వెళ్ళట్లేదు. దాని డెప్త్స్లోకి, దాని మూలాల్లోకి శబ్దాలు అయిపోయిన తర్వాత మనం అవి చూద్దాం. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకునేది ఏమిటి? సర్వనామాల్లో స్త్రీలింగాల్లో సా, ఏషా, ఆమె, ఈమె అనేటువంటి స్వరూపాన్ని నేర్చుకుంటాం. సా, ఏష కలిపి ఈ శబ్దంలోనే పూర్తిగా నేర్చుకుంటాం. చూద్దాం అదేంటో. శబ్దము సా, దకారాంతః స్త్రీలింగ తద్శబ్ద సా శబ్దం. సా అంటే ఏమిటి? ఆమె, షీ. వాళ్ళిద్దరూ దే బోత్, వాళ్ళందరూ దే ఆల్. షీ, దే బోత్, దే ఆల్. ఈ దే అనేది పుల్లింగానికైనా స్త్రీలింగానికైనా ఒకటే కదా ఆంగ్లంలో. ఇప్పుడు అతడు అన్నామంటే హీ అంటున్నాం, ఆమె అంటే షీ అంటున్నాం. ఇప్పుడు అతడు పక్కన ఇద్దరు ఉన్నారు, అతడును ఇంకో అబ్బాయి ఉన్నారు, వాళ్ళిద్దరిని చెప్పాలి, దే బోత్ అంటాం. దూరంగా ఉన్నారు దే బోత్. మరి స్త్రీలింగంలో
దేబోత్ అనేది పుల్లింగంలోనూ స్త్రీలింగంలోనూ ఒకలాగే వాడుతున్నాం, కానీ సంస్కృతంలో వ్యత్యాసం చూపించాలిగా. సా తే తాహ తాం తే తాహ తయా తాభ్యాం తాభిః తస్యై తాభ్యాం తాభ్యః తస్యాః తాభ్యాం తాభ్యః తస్యాః తయోః తాసాం తస్యాం తయోః తాసు. ఏమంటే ఈ శబ్దము కష్టంగా ఉన్నట్టు అనిపిస్తోందేమో, కానీ కష్టం కాదు. మీరు ఈ శబ్దం చూస్తున్నారు అంటే సీతా శబ్దం మీరు నేర్చుకునే ఉండాలి. ముందు వీడియో కాకుండా ముందు వీడియో సీతా శబ్దం మీరు నేర్చుకునే ఉండాలి. ఆ సీతా శబ్దం వస్తే ఈ శబ్దం మీకు వచ్చేస్తుంది. చూడండి, సీతాలో తా ఉంది కదా, సీతాలో సి పక్కన మూస్తే తా ఉంది కదా, మొత్తం శబ్దంలో సి మూసేసేయండి. మొత్తం శబ్దంలో మీరు సి మూసేయండి. సీతా శబ్దంలో సి ఉంది కదా, సి తీసేయండి. ఆ మిగిలిన పార్ట్ ఏముందో అది ఇక్కడ మీరు చూద్దరు కానీ చూద్దాం. సీతా సా సీతే తే సీతాః తాః సీతాం తాం సీతే తే సీతాః తాః సీతయా తయా సీతాభ్యాం తాభ్యాం సీతాభిః తాభిః సీతాయై తస్యై సీతాభ్యాం తాభ్యాం సీతాభ్యః తాభ్యః సీతాయాః తస్యాః సీతాభ్యాం తాభ్యాం సీతాభ్యః తాభ్యః సీతాయాః తస్యాః సీతయోః తయోః సీతానాం తాసాం సీతాయాం తస్యాం సీతయోః తయోః సీతాసు తాసు. మీకు శబ్దం అంతా సరి సమానమే. సీతాతో పోల్చుకుంటే ఈ సా శబ్దము చాలా సులువు. సీతాతో పోల్చి మీరు చదివితే దీన్ని సీత వచ్చినట్లే సా శబ్దం కూడా చాలా సులువుగా వచ్చేస్తుంది. ఎందుకంటే సీతలాగే ఉంటుంది సా. నేను ఒక వాక్యంగా చెబుతాను, మీరు ప్రయత్నం చేయండి. సా తే తాః 2 సార్లు ప్రయత్నం చేయండి. ఒక వాక్యం 2 సార్లు. సా తే తాః తాం తే తాః తయా తాభ్యాం తాభిః తస్యై తాభ్యాం తాభ్యః తస్యాః తాభ్యాం తాభ్యః షష్ఠి తస్యాః తయోః తాసాం తస్యాం తయోః తాసు. కాబట్టి ఇది సా శబ్దం. ఈ సా శబ్దాన్ని ఇప్పుడు నేను సీతతో కలిపి చెప్తాను, నాలా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క శబ్దమే నేను చెప్తాను. సా సీత, తే సీతే, తాః సీతాః, తాం సీతాం, తే సీతే, తాః సీతాః, తయా సీతయా, తాభ్యాం సీతాభ్యాం, తాభిః సీతాభిః, తస్యై సీతాయై, తాభ్యాం సీతాభ్యాం, తాభ్యః సీతాభ్యః, తస్యాః సీతాయాః, తాభ్యాం సీతాభ్యాం,
తాభ్యః సీతాభ్యః తస్యాః సీతాయాః తయోః సీతయోః తాసాం సీతానాం తస్యాం సీతాయాం తయోః సీతయోః తాసు సీతాసు. ఇది సీతా శబ్దం, సా శబ్దం. కాబట్టి ఈ సా శబ్దం ఆధారంగానే తర్వాత శబ్దం ఉంటుంది, అదే ఏషా అనేటువంటి శబ్దం. ఏషా అనేటువంటి శబ్దం నేర్చుకోవటం ఎంత సులువు అని అంటే, మీకు ఏషా అంటే షీ అంటే ఆంగ్లంలో షీలో, సంస్కృతంలో తెచ్చుకుంటే సా అంటే ఆమె అన్నాగా, మరి ఏషా అంటే ఈమె. ఈమె వీళ్ళిద్దరూ వీళ్ళందరూ, ఈమెను వీళ్ళిద్దరిని వీళ్ళందరినీ, ఈమెతో వీళ్ళిద్దరితో వీళ్ళందరితో, ఈమెకి వీళ్ళిద్దరికి వీళ్ళందరికీ, ఈమె నుండి వీళ్ళిద్దరి నుండి వీళ్ళందరి నుండి, ఈమె యొక్క వీళ్ళిద్దరి యొక్క వీళ్ళందరి యొక్క, ఈమె యందు వీళ్ళిద్దరి యందు వీళ్ళందరి యందు. ఇదే శబ్దం కదా. ఈ శబ్దాన్ని మీరు నేర్చుకోవాలంటే సా శబ్దం చూస్తే సరిపోతుంది, మళ్ళీ ఏషా శబ్దాన్ని కొత్తగా నేర్చుకోక్కర్లేదు. ఈ సా స్థానంలో ఏషా షణ్ముఖ షకారం పెట్టాలి, అంటే ఇది పెట్టాలి, ఈ ఏషా పెట్టాలి, ఇది పెడితే సరిపోతుంది. ఈ ఏషా పెడితే ఏ స్థానంలో, ఈ సా స్థానంలో ఏషా పెట్టాలి. ఈ సా స్థానంలో ఏషా పెడితే మిగతా శబ్దం అంతా సరి సమానమే. చూడండి, ఏషా ఏతే ఏతాః ఏతాం ఏతే ఏతాః ఏతయా ఏతాభ్యాం ఏతాభిః ఏతస్యై ఏతాభ్యాం ఏతాభ్యః ఏతస్యాః ఏతాభ్యాం ఏతాభ్యః ఏతస్యాః ఏతయోః ఏతాసాం ఏతస్యాం ఏతయోః ఏతాసు. శబ్దం అంతా సరి సమానమే, ఎక్కడ ఒక చిన్న కూడా ఎక్కడ మాకు తేడా లేదు. కేవలం ప్రథమ విభక్తి ఏకవచనం సా స్థానంలో ఏషా మినహాయిస్తే మిగతా శబ్దం అంతా ఏ చేర్చుకుంటూ వెళ్ళిపోవటం. ఈ ఏనుగులో ఏ చేర్చుకుంటూ వెళ్ళిపోతే ఏషా శబ్దం. కాబట్టి ఈ రెండు శబ్దాలు కంఠస్థం చేయండి. ఈ రెండు శబ్దాలు నోట్స్లో ముందు రాసుకుని వాటిని కంఠస్థం చేయండి. తర్వాత మనం చూడబోయే శబ్దం వచ్చేసి ప్రశ్నాస్వరూప శబ్దాన్ని మనం చూస్తాం స్త్రీలింగాల్లో. ఆ వీడియోలో మనము దాన్ని విపులంగా పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జైతు సంస్కృతం, జైతు భారతం.